హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చందు ఓల్గాస్. ఈరోజు నేనైతే హై ప్రెషర్ వాషర్ మోటార్ అయితే మేము అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చి కంపెనీ వచ్చి మనకి టెక్స్ హోమ్ కంపెనీ నుంచి అయితే వస్తుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన వస్తువులు మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, బాటిల్ హాఫ్ లీటర్ది, అలాగే మనకు పైప్ ఒకటి ప్రొవైడ్ చేశాడు. అలాగే మనకి లాంగ్ పైప్ 10 మీటర్స్ ఉంది. కిట్ అవి మీకు ఏమి ఉన్నాయి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాయి కూడా. అలాగే మనకి ఒక పైప్ అయితే ఇచ్చారు, ఎస్ఎస్ పైపు, ఎక్స్టెన్షన్ పైప్ అది. ఇంకా మనకి కింద అయితే ఒక గన్ను కూడా ఇచ్చి ఉన్నారు. గన్ను కూడా కనపడలేదు, మీకు చూపిస్తాను. అలాగే మోటార్ అయితే మనకి ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇదిగోండి, నాకు వచ్చిన వస్తువులు మొత్తం చూపిస్తున్నాను. ఇవి వచ్చింది, వాష్ గన్ ఉంది, పక్కన ఉంది, చూపిస్తాను నేను మళ్ళీ. ఓకే, ఇవి అయితే మనకి పార్ట్స్ వచ్చినాయి. ఇప్పుడైతే వీటిని ఫిట్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎలా ఫిట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇవ్వండి, మీకు ఈ లోపల ఉండేవి కూడా, కవర్లో ఉండేవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండి. ఇది వచ్చి ఫిల్టరు, వాటర్ ఫిల్టరు. వాటర్ మనం తీసుకుని తప్ప లూజ్ వాటర్ తీసుకునే దానికి. ఇంకోటి వచ్చి మనకి మోటార్ దగ్గర వచ్చే ఇంకో ఫిల్టర్ అది. ఇది వచ్చి పైప్కి జాయింట్ చేసుకునే దానికి. ఇది వచ్చి ట్యాప్కి మనం కనెక్షన్ ఇచ్చుకునే దానికి. ఇంకా మనకి ఎస్ఎస్ రింగ్ టైపు మనకు వచ్చింది. అలాగే క్లీన్ చేసుకునే దానికి పిన్ అయితే ఇచ్చారు, ఏమైనా డస్ట్ పట్టేస్తే వాటికైతే ఇచ్చారు. ఇవి మనకైతే వచ్చింది బాక్స్లో. మీకు ఫిట్ చేసి చూపిస్తాను ఎలా ఫిట్ చేసుకోవాలో. ఫస్ట్ ఆ బ్లూది తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని చూడండి, యాక్షన్ ఉంటుంది, లాక్ టైప్. అది వెనక్కి లాగితే తీసేదానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా లోపలికి ఎక్కించుకోవాలి. లోపలైతే మనకి టైట్గా ఉంటుంది. టైట్గా మనం పెట్టేసి ఈ థ్రెడ్ అయితే తిప్పేస్తే లాక్ అయిపోద్ది. ఇదైతే లాక్ అయిపోయింది. ఇంకా మనకైతే బయటకైతే రాదు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ప్రెస్ టైప్ లాక్ అండి. ఇంకో సైడ్ మనం ఫిల్టర్ అయితే ఫిట్ చేసుకున్నాం. ఇది వచ్చి ట్యాప్కి పెట్టుకునేది. ట్యాప్కి అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఫిల్టర్ అయినా పెట్టుకోవచ్చు. మనం అయితే లూజ్ వాటర్ కాబట్టి తీసుకునేది. ఇదిగోండి, ట్యాప్కి అయితే సేమ్ అది ఎలా ఫిట్ చేసామో సేమ్ అంతేను. లాక్ టైపు పైపు దాంట్లోకి ఇన్సర్ట్ చేసి మనం సేమ్ ఇందాక లాగే ఇన్సర్ట్ చేసి లాక్ చేస్తే కథకన మనకి పైప్ అయితే లాక్ అయిపోతుంది. ఇది ట్యాప్ కనెక్ట్ చేసుకొని మనం మోటార్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, లాక్ చేసుకుంటే పైప్ అయితే లాక్ అయిపోతుంది టైట్ వేసి కొద్ది. మనమైతే లూజ్ వాటర్ అయితే కొట్టుకుంటాం బకెట్లో వాటర్ తీసుకొని. అందుకని నేనైతే ఫిల్టర్కి మీకు ఇందాక చెప్పాను కదా, ఎస్ఎస్ది లాక్. ఎందుకంటే రింగ్ టైప్ లాక్ అది. మనమైతే మెస్ది అది ఫిల్టర్ అయితే ఫిట్ చేసుకుంటున్నాం. మెస్ ఐరన్ అయితే వస్తుంది. లాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, లాక్ అయితే అయిపోయింది. లాక్ చేసాం. మనకి ఇప్పుడు నేనైతే మీకు చూపించాను కదా, సేమ్ అలా చేసుకోండి. ఇదైతే ఇంకో ఫిల్టర్, ఇది చెప్పాను కదా మోటార్ దగ్గర వస్తుంది. 2 ఫిల్టర్లు వస్తాయి మొత్తం లోపలికి అయితే మనకి డస్ట్ పోకుండా. ఇదిగోండి, లాక్ టైపు. ఇంకా రాదు అది తీయాలంటే కిందకి ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. స్ప్రింగ్ టైప్ లాక్ అది. జస్ట్ మనం ప్రెస్ చేసి వెనక్కి ప్రెస్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది. అయితే ఫిల్టర్ అయితే ఇది మోటార్కి అయితే అటాచ్ చేసేస్తున్నాం. టైట్ అయితే తీసేసాం. చూడండి, ఇదిగోండి, మనం దాన్ని అయితే బ్యాక్ అలా ప్రెస్ చేసి లాక్ చేస్తే సరిపోతుంది. లేకుంటే డైరెక్ట్ ఇన్సర్ట్ చేసినా లాక్ అయిపోతుంది. ఇదిగోండి, నేనైతే వెనక్కి లాగి
లాక్ చేస్తున్నాను. కనపడటం లేదు, చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి, లాక్ చేస్తే ప్రెస్ చేసాం, లాక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇదిగో గన్ను కూడా ఫిట్ చేస్తున్నాం. మీకు ఫిట్ చేసి మొత్తం చూపిస్తాను. అది కేబుల్ అది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఎంత ఎక్కువ టైం ల్యాగ్ అవుతుందని నేను మొత్తం ఫిట్ చేసి మీకు వీడియో చూపిస్తాను. ఇదిగోండి, గన్కి ఫిట్ చేసాను. ఇదిగోండి, ఎక్స్టెన్షన్ రాడ్ కూడా పెట్టేసి లాక్ చేశాను. మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మీకు డెమో అయితే చూపిస్తాను ఎలా ఉంటుందనేది. డెమో అయితే మీకు ఇదిగోండి, కనెక్షన్ అయితే నేను ప్లగ్ బాక్స్లో ఇచ్చేసి సప్లై అయితే ఇచ్చేసాను. అలాగే వాటర్ కూడా బకెట్తో తెచ్చేసుకొని దాంట్లో డిప్ చేసేసి ఇకైతే ఆన్ చేసి డెమో అయితే చూపిస్తాను. ప్రెజర్ అయితే ఎలా వస్తుందో మీకు చెప్తాను. రన్ అయితే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది మనకి, మోటార్ దగ్గర కంట్రోలింగ్ అయితే ఆన్ చేసుకున్నాము. వాటర్ అయితే తీసుకుంటుంది. వైబ్రేషన్ అయితే వస్తుంది. వాటర్ వన్స్ వచ్చిన తర్వాత ఈ వైబ్రేషన్ అనేది ఉండదు. చూడండి, ఆన్ చేస్తున్నాం. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది. చూడండి, చాలా ఫోర్స్గా అయితే ఉంది. నేను ఇంతకుముందు దీంతోనే కొట్టింది, ఆ పాచి మొత్తం వచ్చేసింది. ఆల్రెడీ చేసి నేను చూశాను. మొత్తం అయితే వచ్చేస్తూ ఉంది. డస్ట్ మొత్తం పట్టిన గార కూడా వదిలిచేస్తుంది. ప్రెజర్ అయితే బాగుంది. ఇది చూడండి అంతా ఎలా వచ్చేస్తుంది. యువతలు ఎలా ఉంది, అవతల మనకి టైల్స్లోనే మీకు అర్థమైపోతుంది. వైట్గా వచ్చేసింది ప్రెజర్కి, డస్ట్ మొత్తం పోయి. అలాగే మీకు బాటిల్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. దీంట్లో అయితే షాంపూ వేసుకోవచ్చు. మన కార్ వాష్లకి వాటికి అయితే షాంపూ జస్ట్ లాక్ చేసి మనం కానీ అప్లై చేస్తే చూడండి, దాంట్లో షాంపూ అయితే బయటకు వస్తుంది. నేనైతే షాంపూ వేయలేదు, మీకు చూపించడానికి చూపిస్తున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టే మీరు షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకే ఫ్రెండ్స్.